हेलो फ्रेंड्स, नमस्ते, अस्सलाम वालेकुम, आदाब, हाय, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియో వితౌట్ సౌండ్ క్లారిటీ, వితౌట్ ఎడిటింగ్ తీయడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఏదైతే ట్రెండింగ్లో నడుస్తుందో బెట్టింగ్ యాప్స్ గురించి యాజ్ ఏ క్రియేటర్గా నేను మాట్లాడాలదలుచుకున్నాను. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఒక యూట్యూబ్ ఛానల్ తీసినంత మాత్రాన ఇక అది పెద్ద ఏదో సాధించినట్టు కాదు. అది తీసి మనం యాజ్ ఏ క్రియేటర్గా కామెడీ కానీ, ఎడిటింగ్ కానీ, డ్రామా కానీ, షార్ట్ మూవీస్ కానీ ఏదైనా కూడా ఒక ఛానల్ తీసినంత మాత్రాన ఏదో గొప్పగా. అయితే ఫ్రెండ్స్, నాకు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. అది అంత పెద్ద విషయం కాదనుకోండి మీ వంతుగా. నాకైతే అవి చాలా అంటే చాలా ఎక్కువ. 3000 సబ్స్క్రైబర్స్ అంటే నాటే జోక్. నా విషయంలో నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ పెద్ద సెలబ్రిటీలు అందరూ దాని బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్ ఆడండి అని చెప్పేసి అందరు ప్రమోట్ చేశారు దాన్ని నా తరపున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇప్పుడైతే నాది ఛానల్ మానిటైజ్ లేదు. మేబీ మీరందరు తలుచుకుంటే అవుతుంది. మానిటైజ్ అయినా కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి నేను సపోర్ట్ చేయను. ఆ విషయం ముందుగానే నా యొక్క 3000 సబ్స్క్రైబర్స్కి తెలియజెప్పడానికి ఈ చిన్న వీడియో. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువత ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి బానిస అయ్యి, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బెట్టింగ్స్ ఆడి చాలా డబ్బులు దాంట్లో పోగొట్టుకొని అది తిరిగి కట్టలేక తమ ప్రాణాలను కోల్పోయారు కూడా. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో తీయడానికి కారణం మీరు అనుకుంటున్నారు కావచ్చు, ఏదో భయపడి, లేకపోతే అందరూ తీస్తున్నారు నేను కూడా తీసి ఏదో ఫేమ్ కావాలని తీస్తున్నానని చెప్పేసి మీరు అనుకోవడంలో తప్పులేదు. బట్ కాదది. ఒకటేంటంటే, నేను యాజ్ ఏ క్రియేటర్గా నా వంతుగా నా యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పడం నా యొక్క ధర్మం. అందరు చెప్తున్నారు ఏదో తప్పైపోయిందండి, ఏదో తెలుసో తెలియకో చేశారని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారన్నది మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. బట్ ఒకటేంటంటే, వచ్చే ఏ యొక్క జనరేషన్లో అయినా కూడా ఎవరో చెప్పారని వాళ్ళు ఆడుతున్నారు కదా, మనం కూడా ఆడితే ఏమవుతుందిలే అని చెప్పేసి ఇట్లా ఇంకొకసారి ఇటువంటి యాప్స్కి మీరు బానిసలు కాకండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా 2019 నుంచి వీడియోస్ తీస్తున్నాను. బట్ నాకు ఎంగేజ్మెంట్ అన్నది, వీడియోస్కి రీచ్ అన్నది రావట్లేదు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. జస్ట్ నా ఛానల్ వచ్చేసి కామెడీ ఛానల్ అండి. అండ్ నా బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. చాలా ఉన్నాయండి, చాలా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్. బట్ ఒక్కటి ఏంటంటే, ఈ యొక్క ఛానల్స్ కొంచెం మీరు ప్రమోట్ చేస్తే, కొంచెం లైక్, షేర్, కామెంట్ చేస్తే నేను కూడా ఛానల్ మానిటైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.